ఇవాళ ఇక్కడ మనం అందరము ధర్నా చేస్తున్నాం. దేనికోసం అన్నట్టు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం చేస్తున్నాము. దీని అవసరం మనకి ఎంత ఉందంటే, మనకు స్పెషల్ యాక్ట్ లాగా మనకి ఇది యాక్ట్ రావాల్సిందే. కాకపోతే ఒక మనిషిని చంపడం అనేది అది చాలా హేతుమైనది, చాలా నీచమైనది. అది ఎవరికి చంపే హక్కు లేదు. ఆల్రెడీ మనకి చట్టం అనేది ఉంది. కాకపోతే చట్టాలలో ఒకరిని చంపం అనేది ఎక్కడ లేదు. చట్టం ఎట్లంటే ఒకరిని చంపితే దానికి శిక్ష అనేది కూడా మనకు ఉంది మన చట్టంలో. ఆ శిక్షలను కఠినంగా అమలు చేస్తే అది మనకు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే అడ్వకేట్స్ కూడా బెనిఫిట్, అంటే ప్లస్ పాయింట్ అవుతుంది మనకు. ఒక మనిషిని చంపడం తప్పనేది అది కంప్లీట్ గా తప్పనేది, శిక్షలను కరెక్ట్ పర్ఫెక్ట్ గా అమలు చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఎవరు ఎక్కడ అయినా క్రిమినల్ కేసెస్ అయినా ఏదైనా కక్షిదారులు వస్తే అటువైపు ఇటువైపు అనేది అడ్వకేట్స్ మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటాం. లేకపోతే ఎవరిది వాళ్ళు మేము డిఫెన్స్ చేసుకొని వాళ్ళని బయటేస్తుంటాం. కానీ మా మీదనే జరుగుతుంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మేము ధర్నాలు చేసిన ప్రతిసారి అబ్స్టైన్ చేస్తుంటే దీనివల్ల ప్రతిసారి ఒక రోజు చేయడం, 2 రోజులు చేయడం జరుగుతుంది కంటిన్యూగా. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు సంగారెడ్డిలో విద్యాసాగర్ రెడ్డి సార్, విద్యాసాగరే కదా సంగారెడ్డి సార్, ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్నారు, నిరాహార దీక్ష. మన కోట్లో కూడా ఇప్పుడు మధ్యాహ్నం నుండి సార్ వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఇట్లనే ప్రతి ఒక్క బార్ లో ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ, అడ్వకేట్స్ అందరితో కలుపుకొని ఒక రోజు అనేది అది కంటిన్యూగా చేయడం అనేది. ఎందుకంటే మనకు ఒక యాక్ట్ వచ్చే వరకు మనం చేస్తే అది అసెంబ్లీ వరకు వెళ్తుంది, సీఎం వరకు వెళ్తుంది. అది మనకు వచ్చేది మనం ఏం సాధించుకోవాలనుకుంటున్నామో అది వస్తుంది. ఇది అందరు అడ్వకేట్స్ కూడా బెనిఫిట్ గా ఉంటుంది. ఇది దీనివల్ల ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క రోజు ధర్నా చేయడం వల్ల కోర్ట్స్ ఆపేస్తే ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు అక్కడ గొడవలైనా ఎక్కడ గొడవలైనా కానీ మళ్ళీ వాళ్ళు ప్రాబ్లం అవుతుంది, కోర్టుకు వచ్చేసి టైం అంతా వేస్ట్, మాకు వర్క్ అంతా స్టాప్ అవుతుంది. ఇలా కాకుండా చాలా గట్టిగా అందరూ పట్టుదలతోని ఆ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని అన్ని బార్స్ వాళ్ళు ఒకటే రోజు వచ్చే వరకు సాధించుకునే వరకు పోరాడితే ఇది సక్సెస్ అవుతుంది. ఇంకెవరన్నా మాట్లాడతారా? నమస్తే శివ, స్టార్ట్ చేద్దామా? నమస్తే, నా పేరు విక్రమ్ కుమార్, మాజీ ఉపాధ్యక్షుడిని మల్కాజ్గిరి బార్ అసోసియేషన్. ఈరోజు ఉదయం మన మల్కాజ్గిరి ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అబ్స్టైన్ చేయాలనేసి. అయితే ఈ అబ్స్టైన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్క అడ్వకేట్ పైన దాడి జరుగుతుంది, అబ్స్టైన్ చేయడం జరుగుతుంది, దాడి చేయడం జరుగుతుంది, అబ్స్టైన్ చేయడం జరుగుతుంది. సో ఇది నాకు చాలా బాధ కలిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజు నేను నిరసన తెలుపుతాను. పూర్తి రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:15 వరకు పూర్తి రోజు నేను నిరసన తెలుపుదామనేసి ఇవాళ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాను. నా నిరసన మన అడ్వకేట్స్ బాగోగుల కోసం. మన అడ్వకేట్స్ కి ప్రతిరోజు ఒక దాడి జరుగుతుంది, అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కాబట్టి ఈ దాడులు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం, వాళ్ళ స్థాయి మేరకు ఖండిస్తున్నాం. ఇది ప్రస్తుతం ప్రతి బార్ అసోసియేషన్ లో ఇది బర్నింగ్ ఇష్యూగా జరుగుతోంది. కాబట్టి ప్రతి బార్ అసోసియేషన్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ కిను, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకిను, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకిను మెసేజ్లు పెడుతున్నాము. అయితే రాజస్థాన్ లో మాత్రము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సిమిలర్ గా ప్రతి రాష్ట్రంలో మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో పెట్టుకొని ఎన్నికైన వారికి మేనిఫెస్టోలో ఉంది, వారికి తెలుసు. వారు కూడా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొచ్చి మనకు మేలు చేయగలుగుతారనేసి, మాకు ఒక రక్షణ చట్టం ఉంటే సివిలియన్స్ మాపై దాడి చేయడము జరగదు. జరిగినా కూడా ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది కాబట్టి కొంచెం భయపడతారు. కానీ ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతిరోజు నెలలో మినిమం 2 రోజులు మేము అబ్స్టైన్ చేస్తున్నాం. 2 రోజులు, మినిమం 2 రోజులు. ఆల్రెడీ చాలా పెండెన్సీ ఉంది, 2 రోజులు అంటే కూడా చాలా పెండెన్సీ పెరుగుతుంది. ఈ
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు చాలా మనసు చలించిపోయి ఈ రోజు పొద్దున నేను నిన్న నైట్ చూశాను, మన మిత్రుడికి చాలా గాయాలైనాయి. లాస్ట్ వీక్ లో చూసాము మేము, మా గచ్చిబౌలిలో ఒక అడ్వకేట్స్ ని కట్టలతో కొట్టిండ్రు. ఇవన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించి, మన అడ్వకేట్స్ సోదరులమైన దాడులు జరుగుతున్నాయి, మనం ఖచ్చితంగా నిరసన తెలపాలా అనేసి నేను ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్సిడెంటల్ గా తీసుకున్నాను, కానీ పూర్తిగా ఈ రోజు చెప్తున్నాను, మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ప్రతి మెంబరు నాకు వచ్చి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి తరఫున వారు అధ్యక్షులు మన జిల్లా న్యాయమూర్తి దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది, సాఫీగా సామరస్యంగా చేసుకోమని చేశారు. వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్స్ రవికాంత్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు, అలాగే మాజీ సెక్రటరీ శ్రీకాంత్ మురళియార్ గారు, నాతో పాటు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూర్చున్న సుధీర్ బాబు గారు, ఇక్కడ గౌరీనాథ్ గారు, మధ్యాహ్నం వరకు నా తోటి అడ్వకేట్ రాజేశ్వరి గారు, అలాగే నరేందర్ గారు నాతో పాటు కూర్చొని సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం, ఉదయపూర్వక నమస్కారం. చివరగా మనకి ఖలీల్ భాయ్ వచ్చారు, చివరగా వచ్చి వారు కూడా మనకు సంఘీభావం తెలిపినారు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొందరు వాళ్ళు స్థానికంగా అవైలబుల్ లేక రాలేకపోయినారు, వారు నాకు ఫోన్ చేసి మరీ చెప్పిండ్రు, మేము మీ వెంట ఉంటాము అనేసి. చాలా మంది ఫోన్లు చేసి చెప్పిండ్రు. వారి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి తెలిపిన వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నా ధన్యవాదాలు. ఇది ఈ రోజు ఫస్ట్ స్టెప్ నేను స్టార్ట్ చేశాను. రేపు ఉదయం నుంచి భవిష్యత్తులో మనకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు ప్రతి న్యాయవాది కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ ముందుకెళ్ళి మనకు పూర్తిగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు మనము ఈ దీక్షలతో మనం సాధించుకోగలుగుతాం అనేసి నాకు నమ్మకం ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకొని వారి బార్ అసోసియేషన్ లో కూడా ఇలాంటివి రిలే నిరాహార దీక్షలు చేస్తూ వారు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అనేసి ముందుకు రావాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి, మెంబర్స్ కి అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తు ప్రణాళిక గురించి ఈ యొక్క కార్యక్రమం అంటే ప్రణాళికను అమలు చేద్దామని ముందుకొచ్చిన మొదటి వ్యక్తి మురళీ నాయక్. తనకు కూడా మా అందరు భారత న్యాయ తరఫున ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి మన కోశాధికారి మురళీ నాయక్ గారు చివరిని అతను ఇవాళ పొద్దుటి నుంచి వేరే కోర్టులో హెల్డప్ అయిపోయేసి 3 గంటల నుంచి మాతో పాటు సహకరించి వారి అమూల్యమైన సందేశం ఇచ్చి మాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వీడియోలు తీసి ఫోటోలు తీసి గ్రూప్ లో పెట్టి దీనికి ఎక్కువ ప్రచారం చేసినటువంటి మన స్పోర్ట్స్ సెక్రటరీ శివకుమార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ముఖ్యమైన వాళ్ళలో కూడా శివ ఉన్నాడు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డిఎస్పీని కూడా మర్చిపోవట్లేదు.